హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ మా హస్బెండ్ అయితే బోటి అయితే తీసుకొచ్చారు. బోటి తేయడం ఏమో కానీ దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం నియర్లీ 1 అవర్ అట్లా పడుతుంది. ఇంకా నా వల్ల అయితే నేను కాదని మా హస్బెండ్ వాళ్ళనే క్లీన్ చేసుకుంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదైతే బొట్ట, ఇవైతే పేగులని మా హస్బెండ్ మీతో. క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలాసేపు అయితే పడుతుందండి. ఇది వండడం మాత్రం చాలా క్విక్గా అయిపోతుంది. మీ సండే రోజు మీరేం నాన్ వెజ్ తెచ్చుకున్నారు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా క్లీనింగ్ చేసేసి అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాడు. చూడ్డానికి చాలానే కనిపిస్తుంది, కానీ దాన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఉడికిస్తే మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎప్పుడు చికెన్, మటన్ అలాగే కాకుండా ఇలాంటి బోటి కూడా ట్రై చేస్తూ ఉండాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రైలోనే చేసుకుంటాం మేము, కూర అలాంటివి ఏమైతే చేసుకోము. మీకు కూర అంటే ఇష్టమా లేదా బోటి అంటే ఇష్టమా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ పని ఇలా అవుతుంటే మా ఇద్దరు పిల్లలు అయితే టీవీ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సండే కాబట్టి ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నారు పిల్లలిద్దరు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇది క్లీనింగ్ అయితే చేస్తున్నాడు. మా హస్బెండ్కి బోటి అంటే చాలా ఇష్టం. మా పిల్లలు మేమైతే అంతగా నచ్చము. పాప అయితే కొంచెం అయితే టేస్ట్ వరకు అయితే చూస్తుంది, ఒక 2-3 పీసెస్ అంతే. ఇంకేం చేయదు, తినదు. తనకు అంతగా ఇష్టం ఉండదు. ఇదిగోండి, ఇలాగా ఫస్ట్ అయితే కొంచెం కుక్కర్లో వేడి నీళ్ళు వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఇవి మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా మంచిగా ఉడికిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఈ బోటి అయితే వేసి తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. అంటే ఆ స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ మొత్తం పోయిన తర్వాత మంచిగా దీన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా పక్కన అయితే దాల్చా కూడా వండేసానండి. అంటే కుక్కర్లో మగ్గ అయితే మగ్గనిచ్చేసాను. ఇంకా ఇదిగోండి, పలావ్ అయితే ప్రిపేర్ చేసేసాను. పలావ్ తీసేటప్పుడు అయితే వీడియో ఏమీ తీయలేదు, మర్చిపోయాను. ఇదిగోండి, బోటి అయితే ఫ్రై అవుతుంది. ఇంకా సండే స్పెషల్ కాబట్టి బోటి, పలావ్ ఇంకా దాల్చా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉండేది. పలావ్ కూడా చాలా టేస్ట్గా ఉండేదండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా కానీ మనం వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వండేటప్పుడు ఫ్రెష్గా వేస్తే ఆ టేస్ట్ అయితే చాలా మారిపోతుంది. ఇంకా అవి రెండు బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్, ఇంకా పసుపు, ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవి రెండు వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే ఆ అల్లం పేస్ట్ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ అయితే వేసుకోవాలి. మంచిగా చూపిస్తున్నాను మీకు, ఇలా ఫ్రై అయితే చాలు అని. ఇదిగోండి, ధనియా పౌడర్ అయితే వేసాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత కారం పొడి అయితే వేయాలి. మంచిగా ఎవరి టేస్ట్కి నచ్చినట్టుగా వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కొంతమంది స్పైసీ ఇష్టపడతారు, కొంతమంది అంటే అంత స్పైసీ అయితే ఇష్టపడరు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే మంచిగా కారం అయితే వేసుకోవచ్చు. ఇంకా పైన కొంచెం అయితే ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నాను. మామూలుగా చెప్పాలంటే ఇలా చికెన్ కర్రీ అలాంటి దానికన్నా ఫ్రైయే బాగుంటుంది. నాకు కూడా ఫ్రై అంటేనే ఇష్టం. కానీ ఎప్పుడు రొటీన్గా మన చేతితో మనం వండుకొని తినాలంటే నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా వండుకొని మా మమ్మీ వండితే తినాలనిపిస్తుంటుంది. ఇంకా ఇంట్లో అయితే మటన్ మసాలా ఉంటే అది కూడా కొంచెం దానిపైన అయితే వేసేసాను. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే క్లీన్ చేసేసి కొత్తిమీర కూడా దానిపైన చల్లేసానండి. మొత్తానికి బోటి కూర అయితే ఇలా వండేసాను. మీరు ఎలా వండుకుంటారో
అంటే నేను వండిన విధానము మీరు వండే విధానం వేరు వేరుగా ఉందా లేదా సేమ్ ఉందా కొంచెం కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే ఒక కమెంట్ వల్ల ఒక సబ్స్క్రైబ్ వల్ల మోర్ వీడియోస్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంకా లాస్ట్లీ కొంచెం నీళ్ళు అయితే వేసాను. ఇంకా కూర అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దాల్చా అయితే ఎనిపేసి ఇంకా కాస్త కారం ఉప్పు అలాంటివన్నీ వేసేసాను. నాకు కూడా దాల్చా అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ నేను పలావ్ బిర్యానీలో దాల్చాకే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇస్తాను. నాన్ వెజ్ అంతగా ఎందుకు నాకు పలావ్లో అలా ఇష్టం ఉండదు. ఇంకా కారం అయితే వేసేసి దాల్చాలో కూడా కొంచెం కొత్తిమీర అయితే చల్లేసాను. ఇంకా అది 2-3 విజిల్స్ కాదు, కొంచెం సేపు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం మిక్సింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకొక పక్క మా హస్బెండ్ బయటికి వెళ్ళాలి ఎంతసేపు అని ఆయన అయితే తొందర చేస్తున్నారు. సండే కదండి, మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇవన్నీ వండేసరికి 11 అయింది టైము. ఇంకా 11 గంటలకైతే మేము మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసి ఇదైతే నైట్ చేసిన టమాటో కర్రీ అండి. పలావ్లోకి టమాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పలావ్ కూడా అయిపోయింది. ఇదిగోండి చూడండి, పెరుగు కూడా తోడేసేసాను. ఇంకా ఇదైతే మరగడానికి వచ్చింది. ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద అయితే పెట్టేసి సాంబార్ మరిగిన వెంటనే సాంబార్ కాదు దాల్చా తొందరలో అనేసాను. ఇంకా ఇది కూడా మరిగేసింది. ఎందుకు ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అంటే వాయిస్ ఇంకా అక్కడికి స్టాప్ చేసామన్నప్పుడు కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తే చాలండి. ఇంకా అదైతే కాపీరైట్స్లో అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోస్ సెండ్ చేయడానికి అయితే రావడం లేదు. ఇంకా పిల్లలు మేము మా హస్బెండ్ అందరం అయితే కూర్చొని మధ్యాహ్నం లంచ్ అనుకుంటారో టిఫిన్ అనుకుంటారో మీ ఇష్టం, కానీ నేను చేసేంత వరకు అయితే 11 అయితే అయింది టైము. ఇంకా మా పాప అయితే వాటర్ అయితే తెచ్చేస్తుంది. ఇంకా చూడండి ఎలా ఫన్నీగా బిహేవ్ చేస్తుందో. తనకు వీడియోస్ చేస్తుంటే చాలా షైగా ఫీల్ అవుతుంది. ఒక్కొక్కసారి తనే వీడియోస్ చూడాలన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ ప్లేట్లలో అయితే సర్వ్ చేస్తున్నారు. నేను మా ఇద్దరు పిల్లలు మా తోటికోడలు వాళ్ళ బాబు అందరం అయితే కూర్చొని అంటే ఏమైనా ఇలా స్పెషల్స్ అలా చేసుకున్నప్పుడు బాబుని కూడా పిలుచుకొని తినిపించుకుంటూ ఉంటాము. ఇంక మా పాప అయితే పైన కూర్చుంది. ఎందుకంటే మా బాబు ఇంకా వచ్చేసాడు. తను కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వీడియో తీస్తుంటే చూడండి ఎలా డ్యాన్స్ చేస్తాడు. చాలా నవ్వు వస్తుంది మా బాబు డ్యాన్స్ చేస్తుంటే. ఇంకా మా హస్బెండ్ అందరికైతే సర్వ్ చేస్తున్నారు. మా పాప మా ఇద్దరైతే వాళ్ళ అన్న దగ్గర కూర్చుంటామని ఇద్దరు పోటాపోటీగా అయితే గొడవ పడుతున్నారు. ఇంకా మా బాబు అయితే ఫైనల్లీ వాళ్ళ అన్న దగ్గర అయితే కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాడు. ఇదిగోండి బోటి కూర అయితే టేస్ట్ చేయడానికి అందరు వేసుకుంటున్నాము. నేను అలిగాను అన్నమాట, అందరికి వేసావు నాకు వేయలేదు ప్లేట్లో, నువ్వు కూడా నాకు సర్వ్ చేయొచ్చు కదా అని. అంటే అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ నా ప్లేట్ కూడా తీసుకొని సర్వ్ అయితే చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా గిల్లి గజ్జాలు కోపాలు ఉంటేనే లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గొడవ పడడం కాదు, నేను ఫన్నీగా ఇలాంటప్పుడు అనిపిస్తుంది కదా, మేము కూడా చిన్నపిల్లలు అయిపోతాము. వాళ్ళకి వేసి నాకు వేయలేదు అలాంటివన్నీ. ఇంకా మా హస్బెండ్ బోటి అయితే వేసుకుంటున్నారు. ముందు మా తోటి కోడలు వాళ్ళ బాబుకి అయితే వేస్తున్నారు. మా మా బాబు అయితే చాలు, మా బాబు అయితే పెన్ ఇంక్ ఉంటుంది కదా స్కెచ్ పెన్, దాంతో ఆడుకొని చేతికి మొత్తం ఇంక్ అయితే రాసుకున్నాడు. అంతసేపు చెప్పలేదు. ఇంకా ఆ టైంలో లంచ్ కూర్చునేటప్పుడు అయితే ఇంకా ఇంక్ అయింది అంటే వాష్ చేసుకోమంటే లేదు లెఫ్ట్ హ్యాండ్తో తింటానని లెఫ్ట్ హ్యాండ్తో అయితే తింటున్నాడు. లెఫ్ట్ హ్యాండ్తో తినడం అయితే అంత మంచిది కాదు, కానీ ఒక్కసారికి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి పలావ్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా
అంటే అతుక్కోకుండా విడివిడిగా అయితే రైస్ బాగుంది. ఇంకా బోటి అయితే వేసుకొని టేస్ట్ అయితే చూసాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. నార్మల్గానే నేను ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ చూపించను, కానీ ఈరోజు ఎందుకో తినాలనిపించింది, కొంచెం అయితే తిన్నాను. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా అందరం ఫ్యామిలీ అయితే సండే వస్తే చాలు అందరం కూర్చొని అయితే తింటాము. మామూలు టైంలో తింటాము, కానీ సండే టైంలో అయితే మార్నింగ్ టిఫిన్ కూడా స్కిప్ చేసేసి అందరం కలిసి అయితే తినేస్తాము. ఇంకా దాల్చా అయితే చూస్తున్నారు, వేసుకుంటున్నారు మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉందని. ఆయన రివ్యూ ఇస్తారు చూడండి మీరే, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన చేసే కామెడీ. చాలా వేడివేడిగా అయితే ఉంది. చూడండి ఎలా చేస్తున్నారు, సూపర్ హై అంటున్నారు. టేస్ట్ అయితే పర్వాలేదు, చాలా బాగానే వచ్చింది. ఇంకా అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మీరు సండే రోజు ఎలా స్పెండ్ చేశారో కమెంట్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. 11:30 కల్లా తినడము, పిల్లలకి తినిపించడము మొత్తం పని అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. 2-3 డేస్కి కంపల్సరీ నేనైతే బట్టలు అయితే వాష్ చేస్తానండి. మళ్ళీ అవి ఎక్కువైతే ఆరేసుకోవడానికి అయితే ప్లేస్ ఎక్కువ లేదు, అందుకే. ఇక్కడ సీతాకోక చిలుక, లేదు లేదు తునిగ అంటారు కదా, తునిగ అయితే ఈ జాలీలో అయితే చిక్కుకుంది. పాపం బయటికి వెళ్ళడానికి ఛాన్స్ సేపు నుంచి ట్రై చేస్తుంది. ఏంటబ్బా సౌండ్ అని నేను చూస్తున్నాను. ఇంకా కాసేపు అది కూడా ఎగిరిపోయింది. ఇంకా నా బట్టలు కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాటర్తోనేనండి ఎక్కువ వాళ్ళు ఆడుకునేది. ఇంకా పాప చూడండి, మా బావ మా పాప ఇద్దరైతే ఇక్కడ ఎదురింటి దగ్గర అయితే బొమ్మలు అయితే తీసుకొని ఆడుకుంటున్నారు. ఆడుకుంటే ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇంకా ఇద్దరు గొడవ పడితే వాళ్ళను సర్ది చెప్పడం మా తల ప్రాణాలు తోకైతే వస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేశారు సండే. ఇంకా మా గులాబీ పువ్వు చెట్టుకైతే గులాబీ పువ్వు అయితే పూసింది. రెడ్ కలర్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి మొన్న పడిన వర్షాలకు అయితే మంచిగా ఎగురైతే వచ్చి పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఇదిగోండి రెడ్ కలర్ ఫ్లవర్. ఇదైతే సండే రోజు కదా, ఇంకా మండే ఈ రోజు అయితే మా పాప స్కూల్కి అయితే పెట్టుకొని వెళ్ళింది పోవు. ఇంకా నేను సండే నిన్న కాలేదు కాబట్టి ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియోకి. ఎలా ఉందండి మా వీడియోస్, బాగుంటున్నాయా? నేనైతే కొత్తగా అయితే ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ మరీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇంకా అక్కడ నుంచి ప్లేస్ మార్చేసి మా పిల్లలు అయితే ఇక్కడికైతే వచ్చేసి ఆడుకుంటున్నారు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా వీడియో అయితే తీశాను చూడండి. హాయ్ హాయ్ అని మా పిల్లలు, మా బాబుకు తలెత్తి హాయ్ అని చెప్తామంటే హాయ్ అయితే చెప్తున్నాడు. మా ఇద్దరు పిల్లలు మీకే ఎవరెళ్ళారంటే చాలా ఇష్టం, ఎక్కువ ఇష్టం, కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇదిగోండి నార్మల్గా అయితే 5 కుక్క పిల్లలు అయితే పుట్టాయండి, కానీ ఇంకో కుక్క పిల్ల అయితే ఇంకో డాగు అది 2 కొట్లాడుకొని అయితే పాపం మొన్నే రీసెంట్గా అయితే చనిపోయింది. ఇంకా 4 అయితే ఉన్నాయి. మేమైతే కింద చల్లగా ఉంటుందని ఇలా కింద పట్టలు అయితే పరిచేసి దాని మీద అయితే
మంచిగా తింటూ నిద్రపోతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకో.